అందరికీ నమస్కారం. కథ కలవారి కోడలు. కార్ని ముందుకు పోనిస్తుంటే ఇటెక్కడికి అని అడిగాను. మీ నాన్నమ్మ గారి అనుమతితో మీరిప్పుడు నా అధీనంలోకి వచ్చేశారు. నేనేం చేసినా కాదంటానికి లేదు అంటే విష్ణు వైపు చురుగ్గా చూశాను. దుర్మార్గాలేం చేయంలేండి. సందర్భాన్ని బట్టి ఓ చిన్న గిఫ్ట్. కాదంటానికి లేదని అంటున్నానంతే. లేపాక్షి ముందు కారాపారు. షాప్ అంతా నిదానంగా 2 సార్లు తిరిగి చూసి అప్పుడు ఒక రాధాకృష్ణుల విగ్రహాన్ని ప్యాక్ చేయించారు. చాలా బాగుంది. షాపింగ్కి ఆడవాళ్లే ఎక్కువ సమయం తీసుకుంటారని మామూలుగా అంటుంటారు. అందుకే నేను విష్ణు తీరిగ్గా చూస్తుంటే ఇంతసేపా అని అడిగాను. ఇష్టమైన వాళ్ళకి ఇష్టంగా ఇచ్చేదానికోసం కొంచెం టైం స్పేర్ చేయాల్సిందే. అడావిడి పడకూడదు అన్నారు. కార్ని బీచ్ రోడ్లో ఎవరూ లేని చోట దూరంగా ఆపారు. కాసేపు కూర్చుందామంటే నేనేం మాట్లాడలేదు. మౌనంగా అనుసరించాను. చీకటిగా ఉంది. మనుష్య సంచారం లేదు. సముద్రం వైపు చూస్తుంటే విష్ణు, మీ మౌన సంభాషణ సాగరుడితోనేనా? నేను ఉన్నానిక్కడ అన్నారు. చూపు అటువైపు ఉన్నా చెవి మీ వైపే ఉందిగా, చెప్పండి అన్నాను. డిగ్రీ తర్వాత ఏమిటి? ఏం చేయాలని? పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేద్దామని అనుకుంటున్నాను. జాబ్ మాత్రం నాన్నగారి స్కూల్లోనే చేయాలని ఉంది అంటూ సాగర్ నగర్లోని నాన్నగారి స్కూల్ గురించి చెప్పాను. ఫస్ట్ స్టాండర్డ్ నుండి 10th వరకు ఉన్న ఆ స్కూలుకు చాలా ప్రత్యేకతలున్నాయి. విశాలమైన ప్లే గ్రౌండ్, మంచి లైబ్రరీ లాంటి అన్ని సదుపాయాలు ఉన్నాయి. ప్రతిరోజు ఆటలు ఉంటాయి. క్లాస్ బుక్స్ మాత్రమే కాకుండా అన్ని రకాల జనరల్ బుక్స్ని చదివేట్లుగా ప్రోత్సహిస్తారు. ఎవరికి ఏ కళ పట్ల అభిరుచి ఉందో తెలుసుకుని దానిలో ప్రావీణ్యం సంపాదించే విధంగా శిక్షణ ఇప్పిస్తారు. విద్యార్థుల చదువు డాక్టర్లు, ఇంజనీర్లు కావటమే వాళ్ళ ధ్యేయంగా కాకుండా సమాజం పట్ల బాధ్యత గల పౌరులుగా, నైతిక విలువలు, వ్యక్తిత్వం కలవాళ్లుగా తీర్చిదిద్దబడే విధంగా కూడా సాగుతుంది. నాన్నగారి స్నేహితులు చంద్రశేఖరం గారు ఒక సదాశయంతో నెలకొల్పిన ఈ స్కూల్ గురించి తెలుసుకున్నాక నాన్నగారు హైదరాబాద్లో చేస్తున్న లెక్చరర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇక్కడికి వచ్చేసి ఆ స్కూల్లోనే పనిచేస్తూ పార్ట్నర్షిప్ కూడా తీసుకున్నారు. ఈ విషయాలన్నీ విష్ణుకు ముందే తెలుసో లేదో తెలియదు గాని నేను మాత్రం చాలా ఉత్సాహంగా చెప్పుకుపోయాను. 2 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాక, నేను ఇక్కడికి రావాల్సిన పని ఇక ఉండదనుకుంటున్నాను. ఈ మధ్యలో ఇక్కడికి రావటం ఇష్టంగాను, తిరిగి వెళ్ళేటప్పుడు కష్టంగానూ ఉంటుంది అని కారణం ఏమిటో అడగరేం? నాకు బాగా నచ్చిన ఈ ఊరు, సాగర్ తీరం, మీరు అంటూ నా వైపు చిరునవ్వుతో చూశారు. మీరు అనే మాటని విష్ణు అన్నారా? లేక నాకలా వినిపించినట్లుగా భ్రమ కలిగిందా? తత్తరపాటుతో కూడిన సందేహం వచ్చింది. సుజన, ప్రేమ గురించి అది ఇద్దరి మధ్య సహజంగా కలగాలి కానీ అడిగి తీసుకునేది కాదన్నావు. నిజమే. అయితే అడిగి తెలుసుకోవాలి కదా. పెళ్లి గురించి మీ నాన్నగారితో మాట్లాడే ముందు నీ ఇష్టమేమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను. విష్ణు హఠాత్తుగా అలా సూటిగా అడిగేసరికి ఒక క్షణం నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ప్రేమ, ఆ మాట విష్ణు నోటి వెంట నిజంగానే వచ్చిందా? నేను ఆశించింది కాదని అనలేను కానీ ఊహించింది మాత్రం కాదు. ఏం చెప్పాలో వెంటనే తోచలేదు. మనసులోని అలజడి కొంచెం సర్దుకున్నాక మెల్లగా, నాన్నగారితో మాట్లాడండి అన్నాను. సమయం తీసుకుని ఆలోచించాల్సిన విషయంగా ఆ సమయంలో నాకు అసలు అనిపించలేదు. అందుకే వెంటనే స్పందించాను. రిలీఫ్గా ఫీల్ అయినట్లుగా 2 చేతుల మీద వెనక్కు వాలి కూర్చుని, చీకటి, ఎవరూ లేకపోవడం నీకు భయంగా ఉందా అన్నారు. ఒంటరిగా లేనుగా, మీరున్నారుగా. అందుకనేగా నిన్న ప్రశ్న అడిగాను. విష్ణు పెదవులపైకి వచ్చిన మందహాసం గిలిగింతల్ని రేపింది. కొంచెంగా తల తిప్పుకుని, నాకేం భయం ఉండదు. నా మీద నాకు చాలా నమ్మకం. నా చుట్టూ ఓ గీత ఉంటుంది. దాటి లోపలికి ఎవరూ రాలేరు అన్నాను. వస్తే షాక్ కొడుతుంది తమాషాగా అంటూ నవ్వేశాను. విష్ణు నా అరచేతిని అందుకుని తన చెంపకు ఆనించి, గిరి దాటి లోపలికి వచ్చాను. నాకేం షాక్ తగల్లేదే. అదే చెంప చెల్లుమనిపించడం. అవునా? లేదే అన్నారు. మళ్ళీ గుండె వేగం హెచ్చిపోయింది. విష్ణు స్పర్శ వెన్నెల చల్లగాను, నీరెండలా వెచ్చగాను 2 విధాలుగా ఉండటం వింతగా ఉంది. చేయి విడిపించుకుని లేచి నిలబడి మెల్లగా, నా ఇష్టం మీద గీత లోపలికి రావటం వేరు కదా అంటూ కారు వైపు చకచక అడుగులు వేశాను. కారు ఇంటివైపు వస్తుంటే విష్ణు ఏదో ఆలోచనలో ఉన్నట్లుగా కనిపించారు. ఇద్దరం మౌనంగా ఉండిపోయాం. ఇంటి ముందు కారు ఆగాక నేను తలుపు తీసుకుని దిగుతుంటే విష్ణు అన్నారు, నువ్వేదో ఇబ్బందిగా ఫీల్ అయినట్లుగా కనిపిస్తున్నావు. అవునా? ఇబ్బంది అంటే అది రవ్వంతే, ఇష్టమే మరింత. విష్ణును అనుకరిస్తూ చెప్పి డోర్ వేసేసి చకచకా లోపలికి వచ్చేశాను. భోజనాల దగ్గర నానమ్మ, ఆ అబ్బాయికి మన వంటలు నచ్చినట్లు లేదే, ఏమీ తినలేదు అంది. ఇంట్లో ఉన్న రకాలన్నీ పెట్టేస్తే ఎవరైనా ఎలా తినగలుగుతారు? అన్నీ రుచి చూసి చాలా బాగున్నాయని అన్నారు. అంతేకాదు నానమ్మోయ్, నువ్వు కూడా బాగా నచ్చావట. నిన్ను తన అమ్మమ్మగా దత్తత తీసుకుంటానంటూ ఆ విషయం నాన్నగారు రాగానే మాట్లాడతానన్నారు. నా మాటలకు నానమ్మ పక్కుమని నవ్వుతూ, విడ్డూరం కాకపోతే అమ్మమ్మగా దత్తత తీసుకోవడమేమిటే పిచ్చిపిల్ల అంది. కొంచెం ఆలోచిస్తే అర్థమయ్యేదిగా.
రేపెలాగో తెలుస్తుందిలే మనసులోనే నవ్వుకుంటూ అనుకున్నాను. నా గదిలో టేబుల్పై పెట్టుకున్న రాధాకృష్ణుల విగ్రహాన్ని చూస్తూ పడుకున్నాను. విష్ణు నవ్వు మొహమే కనిపించింది. మరునాడు విష్ణు ఫోన్ చేశారు. ఏ విషయమూ తెలుసుకోవాలని చాలా తొందరగా ఉందట. అందుకని ఈ విషయం నాన్నగారితో మాట్లాడమని రామబ్రహ్మ అంకుల్తో రాత్రి ఫోన్లో చెప్పానని అన్నారు. నవ్వి ఊరుకున్నాను. ఆ సాయంకాలానికి నాన్నగారు వచ్చేశారు. ఈ విషయం నాన్నగారెప్పుడు ప్రస్తావిస్తారా అని నేనప్పుడు చాలా ఆతృతగా ఎదురుచూశాను. భోజనాలప్పుడు నానమ్మతో అనగానే నానమ్మ మొహం ఆనందంతో ఇంతైపోయింది. నిజంగానా? మన సుజన చాలా అదృష్టవంతురాలు. ఇద్దరు ఈడు జోడు ముచ్చటగా ఉంటుంది అంది. ఆశ్చర్యంగా నాన్నగారి దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు. ఏదో ఆలోచనలో ఉన్నట్టుగా కనిపించారు. నాన్నగారికి ఇష్టం లేదా అని అనుమానం కూడా వచ్చింది. రామబ్రహ్మ అంకుల్లాగే విష్ణు గురించి నాన్నగారు కూడా 2-3 సార్లు ప్రశంసిస్తూ మాట్లాడారు. మరిప్పుడు ఎందుకలా ఉన్నారు? అర్థం కాలేదు. నానమ్మ నిద్రపోయాక పడక కుర్చీలో వాలుగా పడుకున్న నాన్నగారు నన్ను పిలిచారు. ఏదో మాట్లాడటానికని తెలుస్తూనే ఉంది. నాన్నగారికి దగ్గరగా మూడా లాక్కుని కూర్చున్నాను. ఏంటి నాన్న ఆలోచిస్తున్నారు అడిగాను. చాలా మెల్లగా అదే నీ పెళ్లి గురించి విష్ణు అడిగారు కదా అన్నారు. మీకిష్టం లేదా? నా గొంతు కొంచెం వణికింది. విష్ణు గురించి ఏ అభ్యంతరమూ లేదు. ఆనందంగానే ఉంది. వాళ్ళ కుటుంబం గురించి మనకేమీ తెలియదు. రామబ్రహ్మ ఫోన్ ద్వారానే పరమేశ్వరం గారిని ఇంకా తనకు తెలిసిన 2-3 వాకప్ చేస్తే అందరూ చాలా మంచి కుటుంబం అనే చెప్పారు. మరి అభ్యంతరం ఏమిటో ప్రశ్నార్థకంగా చూశాను. నీ పెళ్ళి అనుకోగానే ఎందుకోగాని నాకు నా అనుభవాలే గుర్తుకొస్తున్నాయి. అందుకే కొంచెం ఆలోచనలో పడ్డాను. సుజీ, మీ అమ్మ గిరిజ సహజంగా చనిపోలేదు, చంపబడింది అన్నారు. నాన్న గొంతు అదో మాదిరిగా ఉంది. ఏమిటి నాన్న ఏమంటున్నారు? నివ్వెరపాటుతో అడిగాను. సుజీ, సందర్భాన్ని బట్టి నీకు కొన్ని విషయాలు చెప్పడం అవసరం అనిపిస్తుంది పైకి చూస్తూ అన్నారు. ఆ రోజుల్ని కళ్ళ ముందుకు తెచ్చుకుంటున్నట్లుగా ఒక క్షణం నిశ్శబ్దంగా ఉండి మొదలుపెట్టారు. ఎవరో బంధువుల పెళ్లిలో నన్ను చూసిన కమలాకరం గారు వాళ్ళమ్మాయి గిరిజతో నా పెళ్లి చేయడానికి మాట్లాడమని మా ఇంటికి ఓ పెద్ద మనిషిని పంపించారు. కమలాకరం గారు పేరున్న పెద్ద పారిశ్రామికవేత్త. ఆయనతో సంబంధం అంటే మా వాళ్ళు పొంగిపోయి ఆనందంగా అంగీకరించారు. ఆస్తిపాస్తులున్న అందమైన అమ్మాయి. నాకు ఏం అభ్యంతరం లేకపోయింది. పెళ్ళయ్యాక నేను వాళ్లతో పాటు ఉండి వాళ్ళ వ్యాపారాలు చూడమనే ప్రతిపాదన వస్తే నేను అంగీకరించలేదు. గిరిజ పేర నా పేర జాయింట్ అకౌంట్లో కొంత డబ్బు వేశారు. అది మా కాపురం చెడిపోవటానికి ప్రధాన కారణం అయిందనుకుంటాను. గిరిజకు విపరీతమైన షాపింగ్ అలవాటు ఉంది. లెక్క లేకుండా చీరలు, నగలు, ఏవో వస్తువులు కొంటుంటే నేను అమ్మ మొదట్లో మెల్లగానే అభ్యంతరం చెప్పాం. గిరిజకి ఎవరి మాట వినని మొండితనం ఉండేది. నా డబ్బు నా ఇష్టమని మాట్లాడేసరికి మేం చేయగలిగిందేం లేక ఊరుకున్నాం. ధనవంతుల ఇంట గారాబంగా పెరిగిన అమ్మాయికి అది సహజమేనని సరిపెట్టుకున్నాం. నాలాంటి మధ్యతరగతి వాడైతేనే అటువంటి మొండితనాన్ని సహించి సర్దుకుంటాడనే ఉద్దేశంతోనే కమలాకరం గారు మా పెళ్లి చేసి ఉంటారని నాకనిపించింది. గొప్ప ఇంట్లో పెరిగి వచ్చిన కోడలికి కొన్ని సౌకర్యాలుంటేనే బావుంటుందని మా నాన్న ఊళ్ళో ఉన్న పొలం అమ్మి ఇల్లు కట్టారు. మా ఇద్దరి పేర ఉన్న డబ్బంతా గిరిజ ఖర్చు చేసేసిందని మాకు తెలియదు. వాళ్ళకి ఒక్క మాటైనా చెప్పకుండా మేం ఆ డబ్బుతోనే ఇల్లు కట్టుకున్నామని గిరిజ తల్లిదండ్రులు బంధువులందరి దగ్గర ఆరోపణలు చేశారు. అటు ఇటు ఉన్న మధ్యవర్తులు, బంధువుల వల్ల మనస్పర్ధలు పెరిగి పెద్దవయ్యాయి. గిరిజ కూడా నిజం చెప్పకుండా తల్లిదండ్రుల ఆరోపణలకే సపోర్ట్ ఇస్తున్నట్లుగా ప్రవర్తించింది. వాళ్ళకి భయపడిందో ఏమో తెలియదు. సంవత్సరం వయసున్న నిన్ను తీసుకుని పుట్టింటికి వెళ్ళిన గిరిజ తర్వాత మళ్ళీ మా ఇంటికి రాలేదు. కోడల్ని పంపించమని అడగటానికి వెళ్ళిన అమ్మానాన్నలతో వాళ్ళందరూ చాలా అవమానకరంగా మాట్లాడ్డంతో మేం చేయగలిగిందేమీ లేకపోయింది. కమలాకరం గారి అబ్బాయి పెళ్ళయింది. మాకు పిలుపు లేదు. దిగులుతోనో ఎందువలనో గాని నాన్న ఆరోగ్యం పాడైంది. నాన్న చనిపోయినప్పుడు గిరిజ రాలేదు. కానీ కొంతకాలం తర్వాత వదినతో గొడవ పెట్టుకుని గిరిజ మా ఇంటికి నేను వెళ్ళిపోతాను అంటూ బయలుదేరితే నువ్వు రావని వాళ్ళకి తెగేసి చెప్పాక ఇప్పుడు వెళ్తే మన పరువేంగాను అని వాళ్ళన్నయ్య బలంగా నెట్టాడట. తగలరాని చోట దెబ్బ తగిలిందో ఏమో గాని క్రింద పడిన గిరిజ మళ్ళీ లేవలేదు. ఈ విషయాలు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళింట్లో నౌకర్లే తర్వాత చెప్పారు. మేం పెట్టిన హింసల వల్లే అనారోగ్యం పాలై చివరకు ప్రాణాలే పోగొట్టుకుందని వాళ్ళప్పుడు మమ్మల్నే నిందించారు. నిన్ను నా దగ్గరకు తెచ్చుకోవాలనే ప్రయత్నాలు ఫలించలేదు. కానీ తర్వాత గిరిజ నానమ్మగారే తల్లి లేని పిల్ల తండ్రి కూడా లేనట్లుగా బ్రతకడమెందుకు అని కొడుకుతో మనవడితో ఘర్షణ పడి నిన్ను నాకప్పగించారు. మంచి మనసున్న ఆ మహాతల్లి నాకు చేసిన మహోపకారం అది. ఆవిడ ఆస్తుపాస్తుల పెట్టుబడితోనే కమలాకరం గారు గొప్పవాడయ్యారు. అందుకేనేమో ఆవిడ మాట జవదాటడానికి ఆయన సాహసించరు. తర్వాత గిరిజ ఆస్తిపాస్తుల్ని, నగల్ని అన్నింటినీ నాకే అప్పగించి మేజర్ అయ్యాక నీకు చందాల్ని ఏర్పాటు చేయించారావిడ. గిరిజ సుఖంగా కాపురం చేసుకోవాలనే విషయం కంటే
తన ఆస్తిపాస్తులు భద్రంగా ఉంచాలనే దానికే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి లేనిపోని ఆరోపణలతో మేం విడిపోవడానికి గిరిజ తల్లిదండ్రులే కారణమయ్యారు. కానీ వాళ్ళ నానమ్మగారు మాత్రం నన్నే ఎక్కువ నమ్మి నిన్ను నీ ఆస్తిపాస్తుల్ని నాకప్పగించారు. నిన్ను కేవలం నా సంపాదనతోనే పెంచాలనుకున్నాను. వాళ్ళిచ్చిన ఆస్తిపాస్తుల నుండి నేనిప్పటి వరకు పైసా అయినా ముట్టుకోలేదు. స్థలాల విలువ ఇప్పుడు కోట్లలో ఉంది. నగలన్నీ లాకర్లోనే ఉన్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు, రాబడి, ట్యాక్స్లు వగేరా వ్యవహారాలన్నీ రామబ్రహ్మమే చూస్తున్నాడు. నాన్నగారు 2 నిమిషాలు మౌనంగా కళ్ళు మూసుకుని ఉండిపోయారు. నాకిదంతా విచిత్రంగా ఉంది. ఫోటోలో చూసిన అమ్మ రూపం అస్పష్టంగా కళ్ల ముందు కదిలింది. మనసు మార్చుకుని అమ్మ నాన్నగారి దగ్గరకు రావాలనుకున్న తరుణంలో దురదృష్టవశాత్తు ప్రాణాలనే పోగొట్టుకుంది. అమ్మ వెనక ఇలాంటి విషాదం ఉన్నందువల్లనేమో నాన్నగారు నానమ్మల నోటి వెంట ఎప్పుడో తప్ప అమ్మ గురించిన కబుర్లు ప్రస్తావనకు వచ్చేవి కాదనుకుంటాను. ఒక క్షణం నా మనసు ఆర్తిగా అమ్మ అని పలవరించింది. ఇదంతా కథలా వింతలా ఉంది నాన్న అన్నాను. నాన్నగారు నిట్టూర్చారు. నిజమేనమ్మా, కొందరి జీవితాల్లో కథల్ని మించిన మలుపులు ఉంటాయి. ఆ మలుపుల్లో కొందరిని అదృష్టం వరిస్తే కొందరిని దురదృష్టం వెంటాడుతుంది. కమలాకరం గారి కుటుంబాన్ని చూశాకనే ఆస్తిపాస్తులనేవి మనుషుల్లో ఎంతటి అహంకారానికి కారణాలవుతాయో మాకర్థమైంది. అందరూ అంతేనని అనలేం. మినహాయింపులు ఎప్పుడూ ఉంటాయి. నిన్ను సాదాసీదాగా పెంచడమే కాదు, మనలాంటి మధ్యతరగతి కుటుంబాల్లో యోగ్యుడైన వ్యక్తిని చూసి పెళ్లి చేసి ఆ తర్వాత ఎప్పుడూ ఈ ఆస్తిపాస్తుల వివరం చెప్పి అప్పగించాలని అనుకున్నా. ఒక నిమిషం మళ్ళీ మౌనంగా ఉండిపోయారు. ఆ రోజుల్ని తలుచుకుంటుంటే ఇప్పటికీ నాన్నగారి మనసు బరువెక్కుతుంది కాబోలు. మా నాన్న చనిపోయే ముందు రోజుల్లో తరచూ ఒక మాట అంటూ బాధపడుతుండేవాళ్ళు. గొప్పవాళ్ల సంబంధం వచ్చిందనే మురిపెల్లో వెనక ముందు ఆలోచించలేకపోయాం. కయానికైనా వియానికైనా సమాన స్థాయి ఉండాలన్న పెద్దల మాటను పెడచెవిన పెట్టినందుకు నీ జీవితం అన్యాయమైపోయింది. మనది వాళ్లతో సమాన స్థాయి కానందువల్లే మేం చేసిన తప్పేమిటి అని వాళ్ళని నిలదీసి అడిగే అవకాశం మనకు లేకుండా పోయింది అని. అంతస్తుల తారతమ్యం వల్లే అహంకారంతో వాళ్ళు గిరిజ ఆస్తిని మేం ఖర్చు చేయలేదని, డబ్బు కోసం వేధించలేదని మేం చెప్పిన మాటల్ని విననే లేదు. నిజనిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయకుండా అమ్మా నాన్నల్ని అవమానించారు. ఆ అవమాన భారమే నాన్నని కృంగదీసింది. ఒక క్షణం ఆగి మళ్ళీ అన్నారు. విష్ణు లాంటి వ్యక్తి అల్లుడు కాబోతున్నందుకు ఒకవైపు సంతోషంగానూ ఉంది. వాళ్ళ కుటుంబంతో నీకేమైనా ఇబ్బందులు ఎదురవుతాయేమోనని భయమూ కలుగుతుంది. నా జీవితంలో అనుభవాలు అలాంటివి మరి. నాన్నగారు చెప్తుంటే ఏమనాలో నాకు తోచలేదు. నిశ్శబ్దంగా ఉండిపోయాను. నా వైపు చూస్తూ అన్నారు. సుజీ, అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. నేను ముందు అనుకున్నట్లుగా కాకుండా నీ ఆస్తిపాస్తుల వివరాలన్నింటితో నిన్ను వాళ్ళింటికి సమాన స్థాయి కోడలుగానే పంపించడం బావుంటుందని అనుకుంటున్నాను. వద్దు నాన్న, అలాంటి ఆలోచనే వద్దు. నేను వెంటనే అన్నాను. రామబ్రహ్మ అంకుల్ ద్వారా విష్ణుకి ఈ విషయాలేం తెలియవుగా? రామబ్రహ్మానికి తప్ప వాళ్ళింట్లో వాళ్ళకి కూడా ఎవరికీ తెలియదు అన్నారు. విష్ణు నన్ను ఇలాగే మీ కూతురుగానే ఇష్టపడ్డారు. విశ్వనాథం గారి అమ్మాయిగానే నేను వాళ్ళింటికి వెళ్తాను గాని కమలాకరం గారి మనవరాలిగా కాదు. నాన్నగారితో స్థిరంగా అన్నాను. నాన్నగారిని చూస్తుంటే నాకు అద్భుతంగా ఉంది. ఇంత ఆస్తి ఉండి నాన్నగారు చాలా సామాన్యంగానే ఒక మామూలు ఉద్యోగస్తుల్లా నిరాడంబరంగా బ్రతికారా? నన్ను వైభవంగా కాకుండా వ్యక్తిత్వం గల అమ్మాయిగానే పెంచాలనుకున్నారు. అది చాలా గొప్ప విషయంగా అనిపించింది. అమ్మతో తన ఎడబాటుకు కారణమైన ఆస్తిపాస్తుల్ని తాకకుండా కేవలం తన స్వాజితంతోనే నాన్నగారు నన్ను పెంచారు. నా మనసంతా ఓ విధమైన భావోద్వేగంతో నిండిపోయింది. నేను లేచి కింద కూర్చుని నాన్న ఒళ్ళో తలపెట్టుకుని అన్నాను. నాన్న, విష్ణు వాళ్ళింట్లో పెద్దవాళ్లు నన్ను చిన్నచూపు చూసినా, అవమానించినా నేనుగానే ఎదుర్కొంటాను. ఈ ఆస్తిపాస్తుల అర్హత నాకు వద్దు. అది నాకు ఆనందాన్ని కలిగించదు కూడా. ఆ వ్యవహారాలన్నీ మీవే. ఎప్పుడు ఏం చేయాలన్నది తర్వాత ఎప్పుడు ఆలోచించి నిర్ణయించండి. అక్కడ వాళ్ళింట్లో వాళ్ళ మధ్య కాకుండా మీ దగ్గరే పెరగడం నా అదృష్టం. నాకు దక్కిన వరం. అది చాలు నాకు. అప్రయత్నంగా నా కళ్ళు తడయ్యాయి. నాన్నగారు ఏదో ఆలోచిస్తున్నట్లుగా మెల్లగా నీ ఇష్టప్రకారమే చేస్తాను అన్నారు. అమ్మ ద్వారా సంక్రమించిన ఆస్తిపాస్తులేవో అప్పుడప్పుడు అనుకునే మాటల్ని బట్టి నాకు తెలుసును గాని వాటి విలువ కోట్లలో ఉంటుందని ఇప్పుడే తెలిసింది. ఆశ్చర్యంగా అనిపించిందే తప్ప అదనంగా ఆనందమేమీ కలగలేదు. విష్ణు లాంటి వ్యక్తిని భర్తగా పొందగలుగుతున్నానన్న ఆనందమే మనసంతా నిండి ఉంది.